వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం సాంబార్ చేసుకుందాం. ఆంధ్ర సాంబార్ అందుట్లో ఒంగోలు సాంబార్. చూడండి, ముందు ఈ గ్లాస్ పప్పు పోసి ఉడికిచ్చాను. మెత్తగా ఉడికింది. చూడండి, ఇట్లా ఒక 4-5 విజిల్లు పెడితే ఇట్లా మెత్తగా ఉడికిపోద్ది. దీనికి ఒక గ్లాసుకు ఇంత చింతపండు వేసాను. ఈ చింతపండు చూడండి నీళ్ళలో పిసికి రసం తీసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ రసం దీంట్లో పోసేసుకుందాం. చూసుకుంటూ పోసుకుంటే సరిపోద్ది. మరి ఎక్కువ పోస్తే పుల్లగా అవుతుంది. అందుకని చూడండి, ఇట్లా ఉంటే సరిపోద్ది. అట్లా పప్పును చింతపండు రసం కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా కరెక్ట్గా సరిపోయింది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, చూడండి దీనికి పెద్దగా కోసుకున్న ఉల్లిపాయలు, చూడండి పొడుగ్గా కోసుకున్నది పచ్చిమిరపకాయలు, ఇది రెడ్ క్యారెట్. ఏ క్యారెట్ అయినా పర్లేదు, నేను రెడ్ క్యారెట్ వేస్తున్నా. ఇది ఉల్లికాడలు. నెక్స్ట్ సొరకాయ ముక్కలు. చూడండి ఇట్లా పెద్దగా కోసుకోవాలి. నేను పొట్టు తీయలేదు, పొట్టు తీయకుండానే కోసా, లేతకాయ ఇది. ఒక టమాటా, కొత్తిమీర, ఇవి చిలకడ దుంప ఒకటి. చిలకడ దుంప సాంబార్లోకి బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు. పచ్చిమిర్చి వేగాలి, బాగా తెల్లగా వేగితే బాగుంటుంది. చూడండి మెంతికూర ఎట్లా వేగిందో. మెంతికూర వాడుకోవాలండి, మనము దొరుకుతుంది కదా, చీపే కదా, అందుకని ప్రతి కూరలో చూడండి ఇట్లా నూనెలో వేగితే బాగుంటుంది. తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత చిలకడ దుంప, చూడండి ఉల్లిపాయలు ఇట్లా పెద్ద చిన్నవి దొరికితే మనం ఇట్లా గుండుగా వేసుకోవచ్చు, ఇట్లా చిన్నవి. ఇదిగో ఇట్లా చిన్న సైజు తెచ్చుకుంటే సాంబార్కు బాగుంటాయి. ఇట్లా నెక్స్ట్ సొరకాయ ముక్కలు, మునక్కాయలు కూడా వేస్తే బాగుంటుంది, కానీ ఇవాళ మునక్కాయలు దొరకలేదు. మీరు మునక్కాయలు తెచ్చినా ఇదే తాలింపులో ఇట్లనే వేసుకోవాలి. మునక్కాయలు కూడా, మునక్కాయలు రేటు బాగున్నాయి, దొరకలేదు అందుట్లో. ఉల్లికాడలు, కరివేపాకు, సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ దాకా మగ్గనివ్వాలండి ఇది. పప్పు ఉడకబెట్టేప్పుడు కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు, చూడండి ఒక చిన్న స్పూన్ ఇంగువ కాస్త ఎక్కువ పడితే బాగుంటుంది సాంబార్కి. ఇది ఈ స్పూన్ నిండా వేసారు. ఇట్లా పెద్ద గిన్నె
చూడండి, ఒక స్పూను, 1.5. ఇది ఒక్క 1 మినిట్ వేగితే చాలు, ఎక్కువ అక్కర్లేదు. మామూలుగా మన నూనెలో వేయంగానే కారం నూనెలో వేగిపోద్ది, ఎక్కువసేపు అక్కర్లేదు. చూడండి, కారం కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న సాంబారు దీంట్లో పోసేస్తాం. దీంట్లో ఒక్క టమాటా, ఒక్కటి చాలండి, ఎక్కువ వేయద్దు. సాంబార్ చేస్తే మీరు నవ్వొద్దు, నేను 2 డేస్కి చేసుకుంటానండి. సగం సాంబార్ అయిపోగానే ముందు కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, సగం, మిగిలిన సగం ఈ రోజుకు వాడుకుంటాం, రేపు మళ్ళీ సగం, అంతేనండి. ఎందుకంటే రోజు చేయాలంటే చాలా పని కదా, సాంబార్తో పని. అందుకని ఒక్కరోజు ఇవాళ చేసుకొని దీన్ని సైడ్ డిష్ ఏదైనా చేసుకొని రేపు మళ్ళీ సాంబార్ ఉంటే రేపు సైడ్ డిష్ ఏదైనా చేసుకుంటే సరిపోద్ది. సాల్ట్ కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత వేసుకుందాం సాల్ట్. చూడండి, 1 స్పూను, ఒక 1/2 స్పూను. చాలకపోతే అప్పుడు చూసి మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. మామూలుగా అయితే 2 స్పూన్లు పడుద్దని అనుకుంటున్నా, కాకపోతే చూద్దామండి, ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది కదా. తగ్గినా కాస్త కలుపుకోవచ్చు. కానీ తర్వాత సాంబారు పౌడరు, సాంబారు పొడి మీరు ఈ సాంబార్ వేసుకోవాలి, ఇదైతే టేస్ట్ బాగుంటుంది సాంబార్ పొడి. దీనికి స్పూను, 2 స్పూన్లు, నిండా కాదు, నిండా అయితే 1.5 స్పూన్ వేసా. 1 గ్లాస్ కందిపప్పు కదా నేను చెప్పింది, సగం గ్లాస్ పూసుకున్నారనుకోండి, ఒక 30 స్పూను, 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో చూడండి, బెల్లం తురివాను, అదిగో చూడండి, అంత వేస్తే సరిపోద్ది. బెల్లము, ఉప్పు తర్వాత మసిలిన తర్వాత మనం ఒక్కసారి చూసుకుందాం. దీంట్లో సగం స్పూను ధనియాల పొడి, నిండా వేయచ్చు, కాకపోతే మనం సాంబార్ పొడి వేసాం కాబట్టి నిండా వేయక్కర్లే. సాంబార్ పొడిలోనే మనకు ధనియాలు ఉంటాయి, అందుకని దీనికి సగం స్పూన్ వేసా. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల దాకా తెరలాలండి, ఈ ముక్క ఉడకాలి. ఈ ముక్క ఉడికిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మెంతికూర, కొత్తిమీర, ఉల్లికాడలు. ఇది ఆంధ్ర సాంబారు, ఒంగోలులో చేసే ఒంగోలు సాంబార్. చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. ఇప్పుడు మనం దీన్ని తెరలింది కదా 10 మినిట్స్, ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా తీసుకొని టేస్ట్ చూసి ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే ఇప్పుడు కలుపుకోవచ్చు. కొంచెం ఉప్పు తగ్గింది, సగం స్పూన్ సాల్ట్ వేస్తున్నా, తగ్గింది కొంచెం. మనకు ఈ ముక్కలు ఉడికితే పులుసు మగ్గిపోయినట్టే. చూడండి, సొరకాయ ముక్కలు ఇంకా కాస్త లోపల తెల్లగా కనిపిస్తుంది. ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుందాం. ఎప్పుడైనా సాంబారు
ఇట్లా తెల్ల గిన్నెలోనే చేయాలండి. తెల్ల గిన్నెలో చేసి వెంటనే స్టీల్ దాంట్లోకి మార్చుకోవాలి. స్టీల్ దాంట్లోకి పెడితే ఏమైందంటే మీకు అడుగు మాడిపోద్ది. స్టీల్ దాంట్లో సాంబార్ చేస్తే స్టీల్ దాంట్లో చేయదలుచుకున్నప్పుడు ఎప్పటికి ఇట్లా కలుపుతూ ఉండాలి తెరలేదాకా. తెరలేప్పుడు ఇంకా అడుగంటదు. తెరలకు ముందు మటుకు స్టీల్ దాంట్లో చేస్తే మటుకు ఎప్పటికీ తెరలేదాకా ఇట్లా కలుపుతూ ఉండాలి. అదే తెల్ల గిన్నెలో చేసినాం అనుకోండి అడుగంటదు. మీకు సాంబార్ రెడీ అయిపోయిన తర్వాత స్టీల్ దాంట్లోకి మార్చుకోవచ్చు. ఇటువంటి గిన్నెలు కాకపోతే కుక్కర్ గిన్నెలో మనం పప్పుడుగా పెట్టే గిన్నె ఉంది కదా, దాంట్లోనే చేసుకోవచ్చు. నేను ఇది ఆ గిన్నెలోకి సరిపోదని ఈ పెద్ద గిన్నె పెట్టే. చూడండి సాంబార్ సైడ్ డిష్ ఏం చేస్తున్నాను, బ్రకోలీ. ఈ బ్రకోలీని వేడి నీళ్ళలో వేసి తీసా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటే మంచిగా సాంబార్ సైడ్ డిష్లోకి. చూడండి సాంబార్ రెడీ. అది ముక్క ఉడికింది చూసారా, అంతే. ఆంధ్ర సాంబార్ రెడీ. ఇప్పుడు దీన్ని మనం చూడండి స్టీల్ గిన్నెలోకి వంపుకుందాం. రెడీ సాంబార్. మీరు మునక్కాయలు వేసుకోండి, మునక్కాయలు వేస్తే బాగుంటుంది. నాకు దొరకలేదు మునక్కాయలు. చూడండి కాస్త చల్లారింది అనుకో అసలు మీకు ఏ హోటల్లో సాంబారు పనికిరాదు, అంత బాగుంటుంది ఇది. హోటల్లో ఇడ్లీ సాంబార్ పెడతారు చూడు, టేస్ట్ సేమ్ ఆ టేస్ట్ వస్తుంది. మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంతేనండి, ఆంధ్ర సాంబార్, ఒంగోలు సాంబార్ రెడీ. సాంబార్ చేసుకున్నాం కదా మనం. చూడండి ఇడ్లీ, ఇది రాగి ఇడ్లీ. మామూలు ఇడ్లీ కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను రాగి ఇడ్లీ చేశాను. ఈ రాగి ఇడ్లీలోకి ఎద్దుగా సాంబార్. చూడండి మీకు ఈ టేస్ట్ చూస్తే సేమ్ హోటల్లో టేస్ట్ వస్తుంది. అంతే, సాంబార్ ఇడ్లీ రెడీ. చూడండి ఇట్లా హోటల్ మోడల్ ఇది. టేస్ట్ కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది. మీరు ఇట్లా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో సాంబారు. ఈ రాగి ఇడ్లీ, మామూలు ఇడ్లీ కూడా బాగుంటుంది. ఇట్లా ఇడ్లీ సాంబార్ చూడండి ఇట్లా. అంతే, ఇట్లా కాస్త గిన్నె నిండా పోసుకొని తినాలి, బాగుంటుంది. కాస్త ఎక్కువ పోసుకోవాలి. ఇట్లా ఎక్కువ పోసుకొని తినేస్తే వేడి వేడి ఇడ్లీ సాంబార్ రెడీ. ట్రై చేయండి మీరు, బాగుంటుంది ఇట్లా. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి. నేను 2 రోజులకని చెప్పా కదా, ముందు రోజు మనం అన్నంలోకి పోసుకోవచ్చు. నెక్స్ట్ డే మంచిగా ఇట్లా ఇడ్లీలో పోసుకోవచ్చు. మార్నింగ్ పొద్దున్నే చేసే పని లేకుండా మనకి ఇట్లా పోసేసుకొని తింటే తెల్లవారి బాగుంటుంది.